ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము యోహాను సువార్త 1వ అధ్యాయం 50వ వచనం. వీటికంటే గొప్ప కార్యములు చూతువు. ఆమేన్. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. యోహాను సువార్తలో 1వ అధ్యాయం 50వ వచనం గమనిస్తే వీటికంటే గొప్ప కార్యములు చూతువు అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేని గురించి ఎవరు ఈ మాట్లాడినారో మనం చూద్దాం. మరి వింటున్న సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు నీ పరిస్థితి ఏంటి ఈరోజు ఆలోచించు. నీ జీవితంలో ఈరోజు నీవు ఎటువంటి స్థితిని కలిగి ఉన్నావు? యేసు నీ జీవితంలో గొప్ప కార్యాలను చేస్తారు అని నీకు తెలుసా? చేయగలడు అని నీవు కోరుకుంటున్నావా? ఏ విషయంలో నీ బ్రతుకులో ఒక అద్భుతం జరగాలని నీవు ఆశిస్తున్నావు? దాని నిమిత్తమే నీవు ప్రార్థిస్తున్నావు? ఒకసారి ఆలోచించు. ప్రభు నిన్ను అడుగుతూ ఉన్నారు. నీ దృష్టికి అసాధ్యమని నీవు అనుకుంటున్నా నీ ప్రభుకి ప్రతిదీ సాధ్యమని నువ్వు గమనించు. నీకున్న క్లిష్ట సమస్య ఏదైనా నీకైతే అసాధ్యం, కానీ ప్రభుకైతే సాధ్యమని గుర్తించు. ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేసిన ప్రభువు ఇక మీదట కూడా చేయగల సమర్థుడని నీవు నమ్మి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగు. ప్రభు నీ పక్షంగా ఉండి నీ ప్రతి సమస్యకి పరిష్కారం ఇస్తాడు. ఆయన నీ జీవితంలో చేసిన ఇంకా చేయబోతున్న అద్భుతాలను బట్టి అనేకులు క్రీస్తు వైపుకి తిరుగుతారు. అందుకు నీవు సాక్షిగా ఉండి ఆయనకు మాట ఇచ్చి ఆ విధంగా జీవించు. నీ జీవితం ఎప్పుడు ప్రభుకు మహిమ తెచ్చే విధంగా ఉండాలి. గమనించాలి. నువ్వు నీ కోసం ఆయన ప్రాణం పెట్టి రక్తము కార్చి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి ఇదంతా నీ కోసం చేశాడు. కేవలం నువ్వు పాపిగా ఉండవు కానీ నీకోసం నా కోసం మనందరం పాపులం ఉండగానే చేశారు. కాబట్టి మన జీవితాల ద్వారా ప్రభు ఎప్పుడు కూడా మహిమ తెచ్చుకోవాలి. కాబట్టి ఈరోజు నీ స్థితి కూడా అలాగే ఉండాలని మిత్రమా చెప్తున్నారు దేవుడు. కాబట్టి నీ ద్వారా ఎప్పుడూ ప్రభుకి ఘనత రావాలి. నీ జీవితం ఆయనకి మహిమకరంగా ఉండాలి. నీ ద్వారా అనేక ఆత్మలు క్రీస్తు వైపుకి తిప్పబడేలా నీవు ఉండాలి. ప్రభులు నీవు ఆ విధంగా జీవించగలుగుతున్నావో ఒకసారి ఆలోచించు. అలా నువ్వు జీవించగలిగితే మరి గొప్ప కార్యాలు చూస్తావు. నువ్వు ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. కానీ నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఉంటే ఇంకా నీ గొప్ప కార్యాలు ఎలా జరుగుతాయి? ఆయన నీకు ఎందుకు సహాయం చేస్తారు? ఏ విధంగా సహాయం చేయగలడు? అసలు ఎందుకు చేయాలి సహాయం? ఆయన నీ జీవితంలో నీకు అనారోగ్య సమస్యల నుంచైనా విడుదల ఇవ్వగలడు. ఆర్థిక ఇబ్బంది నుంచైనా విడుదల ఇవ్వగలడు. కుటుంబంలో ఎటువంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నా నీకు సహాయం చేయగలడు, నీకు విడుదల ఇవ్వగలడు. రక్షణ లేని మీ కుటుంబ సభ్యుల నిమిత్తం నువ్వు ప్రార్థిస్తే రక్షణ ఇవ్వగలడు. ఏదైనా నీ జీవితంలో గొప్ప కార్యాలు ఆయన మాత్రమే చేయగలడు. నీ అంతటి నువ్వు చేయలేనిది ఏది కూడా ప్రభు నీ పక్షం ఉండి చేస్తాడు. ఇంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నావు. కాబట్టి ఇప్పటికైనా దేవునికి ఇష్టం లేనివి ఏమైనా నీలో ఉంటే విడిచిపెట్టు. ఆయనకి ఇష్టమైన విధంగా జీవించు. ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలంటే మాత్రం ఖచ్చితంగా నీవు ఆయనకి ఇష్టంగా జీవించాలి. ఆయన గొప్ప కార్యాలు చేయగలడని నీవు 100% విశ్వసించగలగాలి. నీ నమ్మిక చొప్పునే నీకైనా గొప్ప కార్యాలు చేస్తాడని తెలుసుకోవాలి. ప్రభు సమర్థుడని నమ్మి నీ జీవితంలో గొప్ప కార్యాల కోసం ఎదురు చూడు. ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్.